ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యం 27వ అధ్యాయము 41వ వచనం. రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి. అందువలన అనివి కూరుకొని పోయి కదలకయుండెను. అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా, శాంతి టీవీ వీక్షకులారా, మీ అందరికీ నా హృదయ లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. కృపయు సమాధానము మీకు విస్తరించునుగాక. ఇంకను కృప వెంబడి కృప మీరు అనుభవించుదురుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించిన మంచి దినాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ, ఈ దినము దేవుడు మన ద్వారా ఏదో జరిగించాలని, మనము దేవుని కొరకు ఏదో చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి మన ఆయుష్ను పొడిగించాడు. హిజ్కియా ఆయుష్ పొడిగించాడని మనం చెప్పుకుంటున్నాం. ఎస్, అలాగే మన ఆయుష్ను కూడా పొడిగిస్తున్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించిన 15 సంవత్సరాల కాలంలో ఎంతో చేయొచ్చు. అనుభవం ఉంది, ధనం ఉంది, అధికారం ఉంది. ఈ 15 సంవత్సరాలు ఎన్నో చేసే అవకాశం ఉంది. ఒకవేళ మన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో అయితే ఇండియా విషయం చూస్తే 15 సంవత్సరాలు అంటే 3 సార్లు ఒక అధికార పీఠానికి రావడం, అధికారంలోకి రావడం. ఈ 3 సార్లు వచ్చినప్పుడు ఎంతో చేసే అవకాశం ఉంది. హిజ్కియాకి ఎంతో చేసే అవకాశం ఉంది. ఎంతో చేసినటువంటి హిజ్కియాకు ఇంకనూ చేయడానికి ప్రభు సాయం చేశాడు. చేసిన వాళ్ళకి ఇంకనూ చేయడానికి ప్రభు సాయం చేస్తాడు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీ ప్రార్థన మనవులు నాకు ఖచ్చితంగా తెలియజేయండి. నా 2 నంబర్లు, 2 వాట్సాప్ నంబర్లు ఉన్నాయి. ఒకటి ఐడియా నంబరు, ఒకటి జియో నంబర్. మీరు దీనికి ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. స్తోత్రం. ఇలా కాంటాక్ట్ చేసినప్పుడు మీతో నేను మరలా తిరిగి మాట్లాడడానికి, మీకు ఆన్సర్ చేయడానికి, మీకు తిరిగి రెస్పాండ్ చేయడానికి సహాయం అవుతుంది. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఖచ్చితంగా పెట్టండి. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జిఎంసి సంతోష్ నెల్లూరు అనే ఛానల్ కూడా, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ పేజీలోకి వెళ్తే అక్కడ మెసేజ్ల యొక్క ప్రతి సండే నేను ఇచ్చేటువంటి సందేశాల యొక్క లింక్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు అక్కడ కూడా ఆ లింక్స్ ద్వారా మీరు దేవుని వాక్యాన్ని వినొచ్చు. కాబట్టి ఇన్ని విధాలుగా మిమ్మల్ని రీచ్ కావడానికి, మీ దగ్గరికి రావడానికి, ప్రజల్లోకి వాక్యం చేర్చడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. టీవీ ద్వారా ఇంకా కొంతమందిని రీచ్ కావచ్చు అనేది నా యొక్క ఉద్దేశం. తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, ఆయా నెల్లూరు జిల్లాలో ఎక్కువగా, తర్వాత ఇంకా ఇతర 3 జిల్లాల్లో కాస్త కొన్ని ప్రదేశాలకు వెళ్తూ ఈ పరిచర్య సాగుతుంది. దేవుని సందేశం వెళ్తుంది. ఈ కార్యక్రమం చూస్తున్న వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. స్తోత్రం. ఈ కార్యక్రమం మీ కార్యక్రమం, మీ ఫ్యామిలీ కార్యక్రమంగా భావించి దీన్ని ఖచ్చితంగా చూడాల్సిందిగా కోరుతున్నాం. ఈ లింక్స్ మీ స్నేహితులకు ఫార్వర్డ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటివరకు కాంటాక్ట్ చేయని వారు ఉన్నట్లయితే, ఈ 5 సంవత్సరాల కాలంలో సుమారు ఒక 100-120 మంది వరకు కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ చేస్తున్నారు. కొంతమంది వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేశారు, కొంతమంది ఫోన్ కాల్స్ ద్వారా ఇలా కాంటాక్ట్ చేశారు. వాట్సాప్లో శాంతి టీవీ వ్యూవర్స్ అనేటువంటి హీ మస్ట్ ఇంక్రీజ్ హెచ్ఎంఐ టీవీ వ్యూవర్స్ అనేటువంటి ఒక గ్రూప్ కూడా నేను ఒకటి ఫామ్ చేశాను. ఆ గ్రూప్లోనే ఇంచుమించు 50 మంది వరకు, 50-60 మంది వరకు ఉన్నారు. అలాగే దాంట్లో ఎక్కువగా నేను ఎక్కువ పోస్టులు పెట్టడాలు అవి చేయను నేను. ఎందుకంటే రకరకాల గ్రూప్స్లో ప్రజలందరూ ఇన్వాల్వ్ అయినప్పుడు మళ్ళీ అదనంగా రోజు ఆ లింక్స్ కూడా ఎప్పుడో ఒకసారి రేరుగానే పెడుతుంటాను. అక్కడ వాళ్ళు మీ పేర్లు అలా వచ్చినప్పుడు శాంతి టీవీ వ్యూవర్ అని నేను సేవ్ చేసుకుంటాను. తద్వారా మిమ్మల్ని ఆ గ్రూప్లో వేస్తాను. అలా కమ్యూనికేషన్ జరుగుతుంది. దేవుని స్తోత్రం. గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి మా చర్చ్ కోసం, శాంతినగర్ 6వ వీధిలో ఉన్నటువంటి సంఘం కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ GFI అనేటువంటి మా సహవాసం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. సుమారు 130 సంఘాలు తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నాయి. వాటన్నిటికీ ఓవర్సీర్గా, లేకపోతే వాటన్నిటి మీద అధ్యక్షత నేను వహిస్తూ ప్రభు కృపను బట్టి ముందుకు సాగడానికి సాయం చేస్తున్నాడు.
మా 2025 సంవత్సరంలో మా సంఘం కొరకైనటువంటి ఒక దర్శనాన్ని మేము ముందు 4 పాయింట్లు ఉన్నటువంటి 4 విధాలైనటువంటి 4 అంతల దర్శనం గురించి మీకు చెప్పి తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్తాను. ఒకటి, చర్చ్ మెంబర్స్ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ద మినిస్ట్రీ. సంఘ సభ్యులు పరిచర్యలో పాలిభాగస్తులు కావాలి. వాళ్ళలో ఉద్యమం రావాలి, వాళ్ళు రగలాలి, వాళ్ళలో మార్పు రావాలి, వాళ్ళలో చైతన్యం రావాలి. తద్వారా వాళ్ళు మినిస్ట్రీలో పాలిభాగస్తులు అవుతారు. వాళ్ళు మినిస్ట్రీ వేరుగా చేయకపోవచ్చు, కానీ జరగబడుతున్నటువంటి మినిస్ట్రీలో వాళ్ళు పాలిభాగస్తులు కావాలి. రెండోది, సంఘ సభ్యులు వార మధ్య కూడికల విషయంలోనూ లేకపోతే ఆదివారపు ఆరాధన విషయంలో సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి. సమయ పాలన చేయాలి, సమయాన్ని తప్పక పాటించాలి. మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్. మూడోది, సంఘ సభ్యులు దేవుని వాక్య జ్ఞానములు ఎదగాలి. ఈ 2025లో ఉన్నటువంటి ఇంకా మన ముందు ఉన్నటువంటి రోజుల్లో, అనగా ఒక 340 రోజుల్లో మన ముందు ఉన్నటువంటి రోజుల్లో వాక్యాన్ని కావాల్సిన రోజు కొద్ది కొద్దిగా నేర్చుకున్నా కానీ మనం ఎక్కువ వాక్యాన్ని నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి వాక్య జ్ఞానములో ఎదగాలి. తర్వాత అంతేకాకుండా సంఘ సభ్యుల సంఖ్య, మా స్థానిక సంఘ సభ్యుల సంఖ్య పెరగాలి. ఇలా చెప్తున్నప్పుడు స్థానిక సంఘము అంటున్నప్పుడు మా స్థానిక సంఘం గురించే కాదు, ప్రతి స్థానిక సంఘంలో సభ్యుల సంఖ్య పెరగాలి. వాళ్ళు పరిచయలో భాగస్తులయ్యి వాళ్ళు వాక్య జ్ఞానంలో ఎదుగుతూ వాళ్ళు సమయ పాలన చేస్తూ ఉన్నట్లయితే సంఘం ఎదుగుతుంది. కొత్త వారు వస్తారు, ఉన్నవారు ఆగిపోకుండా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈ టీవీ కార్యక్రమాల వలన మా స్థానిక సంఘానికి ఈ బ్రదర్ వాక్యం చెప్తున్నారు, ఎన్ని కలుసుకోవాలని పెద్దవారు ఒక అంకుల్ గారు, చంద్రబాబు సార్ గారు, వారు మన మందిరానికి వస్తున్నారు. అందరూ బట్టి నేను ప్రభు నామాన్ని మైపరు, వారు ఒక్కరే వస్తున్నారు. మరి కుటుంబ సభ్యులు రాకపోయినప్పటికీ కూడా వారు ఒక్కరే వస్తున్నారు. అందరూ బట్టి నేను ప్రభు నామాన్ని మైపరుస్తున్నాను. అలా టీవీ కార్యక్రమం చూసిన వాళ్ళందరూ మా స్థానిక మందిరానికి రావాలని నేను కోరుకోవడం లేదు. మీరు ఆల్రెడీ ఏవో స్థానిక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. ఆ స్థానిక సంఘాల్లో చక్కగా కొనసాగండి, అక్కడ వాక్యం వినండి, ఆత్మీయంగా బలపడండి, ఆ పరిచర్యకు మీరు సహకరించండి, ఆ సంఘ కూడికల విషయంలో సమయ పాలన జరిగించండి. అక్కడ ఉండి దేవుజనులు చెప్తున్న వాక్యాల ద్వారా మీరు వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో గడపడం ద్వారా దేవుని వాక్య జ్ఞానంలో ఎదగండి. మీ స్థానిక సంఘాలు, మన స్థానిక సంఘాలు పెరగాలి. 120 ఉన్నప్పుడు మేడగది మీద ఉన్న 120 ఉద్దేశించి, 300 మంది ఉన్నప్పుడు గిద్యోనుతో ఉన్న 300 మందిని ఉద్దేశించి ఇలా పెరగాలి. దేవుని స్తోత్రం. దానికి సంబంధించిన వాక్యాలు ఒక కార్డు ఒకటి ఉంది. ఈ కార్డు మీకు కావాలంటే నేను వాట్సాప్లో పోస్ట్ చేస్తాను, లేదు అంటే మీకు పోస్టులో అయినా దీన్ని పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న మనం ఆలోచించిన విషయాలు నెరవేరినటువంటి 4 ప్రవచనాల గురించి మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, దర్శనాలు కలుగుతాయని యోవేలు గారు చెప్పిన ప్రవచనం నెరవేరింది. జనులు అప్పగించబడతారు అనేటువంటి దావీదు యొక్క ప్రవచనం నెరవేరింది. తల వెంట్రుకలు నశించవు, లేకపోతే రాలిపోవు, నేలన పడవు, ఏం కాదు అనేటువంటి యేసు యొక్క ప్రవచనం నెరవేరింది. యేసుక్రీస్తుల వారి ప్రవచనం నెరవేరింది. 4వదిగా యెషయా యొక్క ప్రవచనము నెరవేరింది. యెషయా భక్తుని యొక్క ప్రవక్త అయినట్టు యెషయా గారి ప్రవచనం నెరవేరింది. 4 వ్యక్తుల యొక్క ప్రవచనాలు నెరవేరినాయి. అవును, దర్శనాలు కలుగుతున్నాయి. పేతురు యవనస్తుడే, అలాగే ముసలివాడేం కాదు. ఆయనకు దర్శనం కలిగింది. దేవదూతను దేవుడు పంపించాడు. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో కూడా ఆయనకు దర్శనం కలిగింది. దర్శనాలు కలుగుతున్నాయంటే ఎందుకు కలుగుతున్నాయి? కలుగుతాయని ముందుగా చెప్పబడింది కాబట్టి కలుగుతున్నాయి. తర్వాత జనులు అప్పగించబడడం గురించి మెస్సియా కీర్తనలో 2వ కీర్తన 8వ వచనంలో నన్ను అడుగుమన్నట్టుగా పౌలు గారు అడిగారని కాదు, అడిగి ఉండొచ్చు, అడిగిపోయి ఉండొచ్చు, అంటే ప్రార్థించుండొచ్చు, ప్రార్థించకపోయి ఉండొచ్చు. కానీ జనులు అప్పగించబడుతుంది. నీకు అప్పగిస్తానంటే నాకు అప్పగించిన వాళ్ళని నేను ప్రభువుకు అప్పగించేస్తాను. హన్నాకు అప్పగించబడిన కుమారుణ్ణి హన్నా దేవునికి అప్పగించేసింది. దేవుని సేవకులమైన మాకు అప్పగించబడిన వారిని మిమ్మల్ని అందరినీ ప్రభు చేతికి అప్పగిస్తాం. శాంతి టీవీ వీక్షకులందరినీ, ఆయన హెచ్చవలసి ఉన్నటువంటి కార్యక్రమ వీక్షకులందరినీ నేను ప్రభు చేతికి అప్పగిస్తాను. వీళ్ళందరినీ నేను భరించలేను. మోషేలాగా అడగాలి, నేనేం వీళ్ళకి అన్నానా, వీళ్ళ తండ్రినా, లేకపోతే వీళ్ళ భారం నేను ఎందుకు పోయాలండి, ఎందుకండి వీళ్ళకి మాంసం నేను ఇవ్వాలా ఏంటిది అని అడిగే అవకాశం ఉంది. మోషే ఎలాంటి వాడినే నేను, అంటే మోషే అంత సమానమైన వ్యక్తిని కాదు నా మాటలకు ఉద్దేశం. దేవుని స్తోత్రం. మోషే కన్నా చాలా తక్కువ వాడిని.
అంటే మోషే మనలాంటి స్వభావం కలిగిన వాడే, ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడు కాబట్టి వాళ్ళు అడిగినట్టుగా మేము అడిగేటువంటి అవకాశం ఉంది, మనందరం అడిగే అవకాశం ఉంది. జనులు దేవునికి అనుగ్రహించబడాలి, క్రీస్తు సంపాదించుకోవాలి. ఒక గోధుమ గింజగా ఆయన భూమిలో నాటబడ్డాడు, పాతి పెట్టబడ్డాడు. అనేక గోధుమ గింజలు తయారైనాయి, ఆయన వలన గోధుమ గింజలు తయారైనాయి, ఆయనలాగా గోధుమ గింజలు తయారైనాయి. గోధుమ గింజల లోపల జీవం ఉంటుంది, ఆ జీవాన్ని బట్టి అనేకమైన గోధుమ గింజలు వస్తాయి. మనలో క్రీస్తు జీవం ఉంది. దేవుని బిడ్డలారా మీలో క్రీస్తు జీవం ఉంది, పరిశుద్ధులారా మీలో క్రీస్తు జీవం ఉంది. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి వీక్షకులారా మీలో క్రీస్తు జీవం ఉంది. ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ హిడెన్ ఇన్ యూ. క్రీస్తు జీవం మీలో దాచబడి ఉంది. క్రీస్తు తన జీవాన్ని మీలోకి ట్రాన్స్ఫర్ చేశాడు. సమృద్ధి జీవాన్ని, సామాన్యమైన జీవాన్ని, శాశ్వతమైన జీవాన్ని హీ ట్రాన్స్ఫర్డ్, హీ ఇన్వెస్టెడ్ లైఫ్ ఇన్ యూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనలోకి ఆయన జీవితాన్ని ఉంపాడు. నరుడు జీవాత్మ ఉన్నట్లుగా, నరుడు ఏదో స్తంభంలాగా ఉండాలని, విగ్రహంలాగా ఉండాలని, బొమ్మలాగా ఉండాలని, కదలక మెదలక ఉండాలనేది కాదు దేవుని చిత్తం. లేదా వేరొక చోటికి వెళ్లకుండా ఉండాలని కాదు. వాడు కదలాలి, వేరొక చోటికి వెళ్ళాలి, అటు ఇటు తిరగాలి, తోటలంతా చూసుకోవాలి, తోటలు కాయాలి. అనగా తోటలో ఎవరొకరు జొరబడే అవకాశం ఉంది కాబట్టి వాడిని జొరబడనీయకుండా చూసుకోవాలి. మనసు తోటలో వేరే వాళ్ళని ఎవరిని జొరబడనీయకుండా చూడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు మాట స్తోత్రం. దేవుడు దర్శనాలను అనుగ్రహిస్తున్నాడు, తర్వాత ఆయన జనాలను అప్పగిస్తున్నాడు. తల వెంట్రుకలు నశించకుండా మన విషయం శ్రద్ధ తీసుకు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత మనం కాపాడబడుతున్నాం. ఇంత జరిగినా కానీ ఓడలోకి నీళ్ళు వచ్చి ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చిందని రాయబడింది. తర్వాత ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది, అది వేరే విషయం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకు చేయబడిన వాగ్దానం. మీరు జలములలో పడి వెళ్తారు. మీరు వాళ్ళు రకరకాల జలాలు గుండా వెళ్ళారు. మారా జలాలు, మెరీబా జలాలు, రకరకాల జలాలు, బబులోను జలాలు, ఐగుప్తు జలాలు. వాళ్ళు రకరకాల జలాల గుండా వెళ్ళిన వాళ్ళే, రకరకాల నదుల గుండా వెళ్ళిన వాళ్ళే, రకరకాల సముద్రాల గుండా వెళ్ళిన వాళ్ళే. మీరు వాటిని దాటునప్పుడు, యోర్దానైనా ఎర్ర సముద్రాన్ని మీరు దాటునప్పుడు అవి మీ మీద పొర్లిపారవు. మీకోసం దారిని ఇస్తాయి. అవి మీకోసం అవి విభజించబడతాయి, మీకోసం అవి చీలిపోతాయి, మీకోసం 2 శాఖలు 2 పాయలు అవుతాయి. తర్వాత మీరు దాటిన తర్వాత పూర్వపు స్థితిలోకి వస్తాయి. మీకోసం ఏదో జరగబోతుంది. మీకోసం జలరాశులని. యోర్దాను నీకేమొచ్చినది? ఏమండి, 114వ కీర్తనలో కీర్తనకారుడు చక్కగా రాసిన మాటలు మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చదివారో లేదా? మరి నేను ఆ మాటలు మీకోసం చదువుతున్నాను. 114వ కీర్తనలో నీకేమొచ్చింది? సముద్రమా నీకేమైంది? ఏమైంది? వాట్ హ్యాపెనింగ్? వాట్స్ హ్యాపెనింగ్ దేర్? వాట్స్ గోయింగ్ ఆన్ దేర్? ఏం జరుగుతుంది ఇక్కడ? సముద్రమా, 114వ కీర్తన 5వ వచనం, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? నీకేమి జరిగింది? యోర్దాను నీవు వెనుకకు మలుటకు నీకేమి సంభవించినది? లేకపోతే నీకేమి తటస్థించినది? ఇది ఇలాగుంటే 6, 7 వచనాల్లో 6 లేకపోతే 6లో చూడండి. కొండలారా మీరు పొట్టేళ్ల వలను, గుట్టలారా మీరు గొర్రెపిల్లను గంతులు వేటుకు మీకేమి సంభవించినది? అనగా సముద్రానికి, నదికి, ఎర్ర సముద్రానికి, యోర్దాను నదికి, కొండలకు, గుట్టలకు ఏదో జరిగింది. వెనక్కి వెళ్ళిపోతున్న, పారిపోతున్న సముద్రం, వెనక్కి మళ్ళినటువంటి యోర్దాను, పొట్టేళ్ల వలె, గొర్రె పిల్లల వలె గంతులు వేస్తున్నట్టు గుట్టలు, కొండలు. ఏం జరిగిందంట? అప్పుడు ఏం జరిగిందంటే, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషల జనుల నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు, అది దేవుని కార్యాలతో, సూచన క్రియలతో, మహత్కార్యాలతో దేవుని ప్రజలు బయటకు వచ్చారు. బానిసత్వం నుంచి, దాసత్వం నుంచి బయటకు వచ్చారు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలకు, జలములు మన మీద పొర్లిపారు, అది గొప్ప వాగ్దానం. జలములైనా, అగ్నైనా, పంచభూతాలైనా ఇవి మనల్ని ఏమి చేయజాలు, మనల్ని ఎవరు ఏమి చేయజాలు. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? హీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్. మనకి ఎవరు విరోధి? ఎవరు? ఎందుకు మనం భయపడాలి విరోధులకి? మనకు విరోధి ఒకడున్నాడు. అయినప్పటికీ కూడా వాడు గర్జించు సింహం వలె తిరుగుతున్నప్పటికీ కూడా ఇంతకాలం మనల్ని కాపాడాడు. మన ఆత్మీయ జీవితం దేవుడికి ముందు కూడా కాపాడుతాడు. తన రాకడ వరకు మనల్ని కాపాడుతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి నెరవేరినటువంటి 4 ప్రవచనాల గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం. రండి, మన సమయం కొద్దిగా ఉంది, మనకు ఒక 12 నిమిషాల సమయం ఉంది కనుక ఈ దినం కొరకై లేఖన భాగాన్ని మనం ఆలోచించాలి కనుక ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 41వ వచనం. స్తోత్రం. రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను వెట్టుపట్టించి అందువలన అనివి కూడుకొని పోయి కదలకరించెను. అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను. 2 ప్రవాహములు కలిసిన స్థలమందు, 2 ప్రవాహాలు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి. అందువలన అనివి కూరుకొని పోయి కదలకై ఉండెను. అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను. 2 ప్రవాహములు కలిసిన స్థలమందు అని చెప్పినప్పుడు ఒక మాట మీకు చెప్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో నువ్వు చల్లగానే నువ్వు వెచ్చగానే ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు కనుక అనే మాటను మనం చూస్తున్నాం. ఈ మాటను చెప్పినప్పుడు దీని గురించి బైబిల్ పండితులు చెప్పిన విషయం, భౌగోళికమైన విషయం ఏంటంటే వేడి నీరు ప్రవహించేటువంటి ఒక ఓట, సన్నీళ్లు ప్రవహించేటువంటి ఒక ఓట లవోదికయలో ప్రవహించి అవి ఒక చోట కలుసుకొని వేడి నీళ్లు చన్నీళ్లు కలిస్తే గోరువెచ్చని నీళ్ళు అవుతాయి, లూక్ వామ్ వాటర్ అవుతాయి. ఇలాగా ఒక కొత్త ప్రవాహంగా అవి లవోదికయలో ప్రవహిస్తాయంట. లవోదికయలో నీళ్లు ఎలాగో గోరువెచ్చగా లేకపోతే లూక్వాముగా ప్రవహిస్తున్నాయో విశ్వాసులు కూడా లవోదికయలో ఏర్పాటు చేయబడినటువంటి లేకపోతే కట్టబడినటువంటి సంఘ సభ్యులు కూడా అలాగే ఉన్నారు అని దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. నులివెచ్చని జీవితాలతో ఉన్నటువంటి క్రైస్తవులు అటు చల్లగా లేరు, ఇటు వెచ్చగా లేరు, మీడియంగా ఉన్నారు, తటస్థంగా ఉన్నారు, న్యూట్రల్గా ఉన్నారు. ఇప్పుడు అదే పరిస్థితి ఎందుకు చెప్పారంటే 2 ప్రవాహములు కలిసే చోట సాగర సంగమం అన్నట్టుగా త్రివేణి సంగమం అనే మాటలు మనం చూస్తున్నాం. ఇక్కడ నేను చదువుతున్నాను అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 41వ వచనము. But they drifted into the rocky shoals between 2 depths of the sea, causing the ship to flounder still a distance from shore. The bow was stuck fast, jammed on the rocks, while the stern was being smashed by the pounding of the surf. దేవుని స్తోత్రం. వాడుక భాషలో చదువుకుందాం. కానీ ఆ ఓడ నేలలో ఉన్న ఇసుకకు తగిలి భూమిలో చిక్కుకొని పోయింది. ఓడ యొక్క ముందు భాగం ఇసుకలో చిక్కుకోపోవడం వల్ల ఓడ కదలలేదు. అలలు తీవ్రంగా కొట్టడం వల్ల ఓడ యొక్క వెనుక భాగం ముక్కలైపోయింది. వెనుక భాగము ముక్కలైంది, బద్దలైపోసాగెను అని మన తెలుగు బైబిల్లో రాయబడింది. పవిత్ర గ్రంథంలోని పవిత్ర బైబిల్లోని లేకపోతే WBTC వారి బెంగళూరు వారి తర్జుమాది. స్తోత్రం. ఓడ బద్దలైపోసాగెను, లేదు ఇట్ వాస్ స్కాటర్డ్, బద్దలైపోయింది, మొక్క చెక్కలైపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నమాట మన టైటిల్ మునిగిపోయిన ఓడ. ఓడ మునిగిపోవడానికి కాదు, మునిగిపోయింది అంటే దాని అర్థం ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. ఆల్రెడీ ఆస్తి నష్టం జరిగింది. ఓడ సామగ్రిని సరుకులను పారవేశారు, గోధుమలు పారవేశారు, నష్టమేగా. ఇక ఎవరైతే ట్రాన్స్పోర్టేషన్ కోసం దాన్ని లోడ్ చేశారో వాళ్ళకి ఆ డబ్బులు చెల్లించాలి. ఓడ యజమానుడికి వాళ్ళకి నష్టాలతో ఆర్థిక పరమైనటువంటి సంక్షోభంతో సాగుతున్నటువంటి ఓడది. చాలా జీవితాలు కూడా ఆ ఓడలాగా అన్ని పారవేసుకొని అన్ని నష్టపరుచుకొని నష్టపోయినటువంటి అనుభవంలో ఉన్నారు. మునిగిపోయినటువంటి ఓడ అంటే గమ్యాన్ని చేరని ఓడ, అంటే మజిలీకి మాత్రమే, కొన్ని మజిలీలు దాటినంత వరకే కానీ గమ్యాన్ని చేరుకోలేదు. చాలామంది కొన్ని మజిలీలు దాటుతారు. ఒకవేళ సువార్త విని బాప్తిజం తీసుకోవడం అనే మజిలీ దాటి ఉండొచ్చు, అలాగని పర్ఫెక్ట్ కాదు. బాప్తిజం తీసుకొని ఇంకాస్త ఒక్క అడుగు ముందు వేసి పరిశుద్ధాత్మ అనుభవం అనేటువంటి ఆ మజిలీ దాటి ఉండొచ్చు. వాళ్ళు ఊతే నీటి బాప్తిజం అండి, మేము పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నాం, మేము ఇంకా బెటర్ అని అనుకుంటూ ఉండొచ్చు. అంతటితో ఆగిపోకుండా ఆత్మ వరములు ఆత్మ ఫలములు పనిచేసేటువంటి మనో మజిలీ దాటవచ్చు. ఇంకొద్దిగా ముందుకి సేవ అనేటువంటి మజిలీ దాటవచ్చు. దేవుని స్తోత్రం. ఒక్కో స్టెప్ మనం వెళ్తుంటాం, ముందుకు వెళ్తుంటాం.
అందరూ ఒకే చోట ఎప్పుడు ఒకేలాగా ఉన్నాం. 20 సంవత్సరాల క్రితం నేను ఉన్నట్టుగా ఇప్పుడు లేను, మళ్ళీ ఒక 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఉన్నట్టుగా ఉండను. అనగా 40 సంవత్సరాల క్రితం నేను ఉండడం వేరు, 20 సంవత్సరాల క్రితం ఉండడం వేరు, 20 సంవత్సరాల తర్వాత ఉండడం వేరు. మనిషిలో మార్పులు వస్తాయి, భౌతికంగా మార్పులు వస్తాయి, అలాగే ఆత్మీయంగాను మానసికంగా కూడా మార్పులు వస్తాయి. పెద్దవాళ్ళం అయిపోయామంటే పిల్ల చేష్టలు మానేస్తాం. పెద్దవాళ్ళు అయిపోయినా కానీ మరింత పిల్ల చేష్టలు చేసే అవకాశం లేదు కదా. ఏం చెప్తానంటే ఓడ మునిగిపోయింది. దాని గురించి నేను 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ఓడ 27వ అధ్యాయంలో 4, 7, 13, 16, 40 వచనాలు మనం గమనిస్తే వాళ్ళను నడిపించాల్సిన అవసరం లేదండి. వాళ్ళను నడిపించాల్సిన ఓడను వాళ్ళే నడిపించాల్సిన పరిస్థితి. ప్రయాణికులే ఆ ఓడను వాహనాన్ని నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే గాలులు వీటి వల్ల వాళ్ళ యొక్క డైరెక్షన్ ప్రకారం, వాళ్ళ యొక్క సలహాలు సూచనల ప్రకారం అటు వెళ్దాం అని అనుభవజ్ఞులను బట్టి. సీనియర్ డ్రైవర్ అనుకోండి, ఆయన అటు ఇటు ఈ రోడ్డు బ్లాక్ అయినా వేరొక రోడ్డు ఉందండి, లేకపోతే ఇంకా అక్కడి నుంచి చుట్టూ తిరిగి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకా షార్ట్ కట్గా ఏదైనా వెళ్ళొచ్చు అని ప్లాన్ చేస్తారు. గమనించాల్సిన విషయం, నడిపించబడినటువంటి ఓడ, నడిపించాల్సిన ఓడ నడిపించబడింది. ఆత్మీయ నాయకత్వంలో ఉన్నవాళ్ళు నడిపించాల్సిన వాళ్ళు నడిపించబడాల్సి వస్తే పరిస్థితి ఏంటి? పౌలు గారు తన టీంని వేసుకొని దమస్కుకు వచ్చి ఏదో చేయాలనుకున్నాడు, కానీ అది జరగలేదు. తాను అంధుడైపోయాడు, తాను తాత్కాలికంగా దృష్టిని కోల్పోయాడు. ఎవరో ఒకరు సహాయం చేత ఎవరో ఒకరు నడిపించాలి, ఎక్కడికైనా తీసుకొని పోవాలనే విధంగా ఉన్నాడు. నడిపించాలి అని అనుకున్నవాడు నడిపించబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఓడ మునిగిపోయిందనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిస్తున్నప్పుడు అది నడిపించబడిన ఓడ. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 22వ వచనం. ఓడకు జరుగుతుంది, ఈ పెద్ద ఓడకు జరుగుతుంది. ఏ ఓడగా మనం ఉన్నామో ఆ ఓడకు హాని జరుగుతుంది, కానీ ఓడలో ఉన్న మీకు హాని జరగదు. మన శరీరానికి ఏమైనా హాని జరుగుతుందేమో కానీ మన ఆత్మకు హాని జరగదు. మన అవుటర్ సైడ్కి, అవుటర్ మ్యాన్కి ఏదైనా జరగవచ్చు, కానీ మన ఇన్నర్ మ్యాన్కి ఏది జరగదు. ఓడకే కానీ, ఓడకు జరుగుతుంది, జరిగే అవకాశం ఉంది, గ్యారంటీగా జరుగుతుందని పౌలు చెప్పలేదు. ఓడకే కానీ మీలో ఎవరికి ప్రాణహాని కలుగదు. మనకెవరికి ప్రాణ నష్టం జరగదు, ఎవరు చచ్చిపోరు, అందరూ సజీవులుగా ఉంటారు. సజీవులుగా అవతల తీరానికి వెళ్తాం, సజీవులుగా కైసర్ దగ్గరికి వెళ్తామండి. ఇంకెందుకు? కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ఇప్పటికైనా ధైర్యం తెచ్చుకోండి. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. ఇప్పటికైనా ధైర్యం తెచ్చుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది హాని జరిగినటువంటి ఓడ. ఆ ఓడను గురించి, అది నడిపించబడిన ఓడని, అది రెండవదిగా హాని జరగబోతుంది అని హెచ్చరించబడినటువంటి ఓడ. ఆ రోజు కొంతమంది గైడెన్స్ ఇచ్చారు, వద్దు దాన్ని అలా వెళ్ళొద్దు అన్నప్పటికీ కూడా వినకుండా ఆ నావికుడు, కెప్టెన్ ఓడను తోలి ఒక ఐస్బర్గ్ని హిట్ చేసి టైటానిక్ ఓడ మునిగిపోయింది. 12 ఆ సమయంలో అనుకుంటాను. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 38వ వచనం. వారు తిని తృప్తి పొందిన తర్వాత ఓడ తేలిక చేశారు. తేలికైనట్టు వాళ్ళకి అనిపించింది. తేలికైనప్పటికీ తీరం చేరని ఓడది. కొన్నిసార్లు తేలికలు చేసుకుంటాం, కొన్నిసార్లు బరువులు తొలగించుకుంటాం, కొన్నిసార్లు కొన్నిటిని కట్ చేసుకుంటాం, కానీ తీరం చేరనేటువంటి ఓడ. తీరం చేరలేదు. అది ఆ ఓడలోని వాళ్ళు తీరం చేరారు, కానీ ఓడ తీరం చేరలేదు. బయలుదేరిన ఓడ సగం దూరం తీసుకొచ్చింది, పూర్తిగా తీసుకున్నారని నట్టేట ముంచినట్టుగా ప్రజల్లో వేసింది. ఓడను నమ్ముకుంటే ఇదే పరిస్థితి, వ్యక్తులను నమ్ముకుంటే ఇదే పరిస్థితి, లేదు అంటే ప్రజలను, లేదు అంటే సంస్థలను, లేకపోతే విదేశీయులను నమ్ముకుంటే ఇదే జరిగే పరిస్థితి. మూడో విషయం, తేలికైనా కానీ తీరం చేరనట్టు ఓడ. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. దేవుని స్తోత్రం. 27వ అధ్యాయము 44వ వచనం.
ఓడ చక్కెర మీదను పోవాలని ఆజ్ఞాపించారు. ఇలాగూ అందరూ తప్పించుకొని దరిచేరేది. చూడండి, దేవుని స్తోత్రం. 4వ విషయం, అది గమ్యం చేరని ఓడ. ఆ ఓడను గురించి, పెద్ద ఓడను గురించి మనం ఆలోచించిన 4 విషయాలు. 1, అది నడిపించబడిన ఓడ, అది హాని జరిగిన ఓడ. 3వది వచ్చేసి అది తేలికైనా కానీ తీరము చేరని ఓడ. 4వది అది గమ్యం చేరని ఓడ. మజిలీలు చేరింది, మజిలీలు దాటింది, కానీ ఏమాత్రం తీరాన్ని చేరలేదు. లోతు భార్య సొదమ యొక్క సరిహద్దులోకి వచ్చింది, సోయరు యొక్క సరిహద్దులోకి రాలేకపోయింది. మధ్యలో స్తంభించిపోయింది, ఉప్పు స్తంభం అయింది. చాలా మంది బయలుదేరుతున్నారు, చాలా బయలుదేరుతున్న ఓడలు, వాహనాలు, బస్సులు, కార్లు, అవి గమ్యాన్ని చేరుకోవడం లేదు. దేవుని స్తోత్రం. గమ్యం చేర్చేవాడు ఉన్నాడు, గమ్యం చేర్చే దేవుడు ఉన్నాడు, కానీ గమ్యం చేరకుండా పోతుంది. అది విచారకరమైన విషయం. మధ్యలో ఓడ బద్దలైన పరిస్థితి, పీసెస్గా ఆ మంచు కొండను ఢీకొనడం వలన ఆ ఓడ తీవ్రమైన గమ్యాన్ని చేరుకోలేదు. ఇంతకుముందు చాలాసార్లు గమ్యం చేరిన ఓడ అది, కానీ ఇప్పుడు గమ్యాన్ని చేరకపోవడం విచారకరమైన విషయం. మన జీవిత ఓడ కూడా గమ్యం చేరకుండా ఉంటుందా? పాటలు పాడి ఉండొచ్చు, ప్రార్థనలు చేసి ఉండొచ్చు, పరిచర్య చేసి ఉండొచ్చు, ఆతిథ్యం ఇచ్చి ఉండొచ్చు, ఎన్నెన్నో చేసి ఉండొచ్చు, కానీ పరమ తీరాన్ని చేరకపోతే ఏ ఆత్మీయ జీవితపు ఓడైనా వ్యర్థమే అనే సంగతిని గుర్తు చేస్తూ హల్లెలూయా. మునిగిపోని ఓడగా ఉంటూ, బద్దలు కాని ఓడగా ఉంటూ, నడిపించేటువంటి ఓడగా ఉంటూ, హాని జరగని ఓడగా ఉంటూ, తేలికైన తీరం ఖచ్చితంగా చేరగలిగే ఓడగా మన జీవితాలు ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.